సంక్రాంతి బరుల్లోకి కత్తి కట్టి పందాలను రక్తి కట్టించే కోళ్లకు భలే గిరాకీ ఉంటుంది. గెలుపు బాట పట్టించే ఈ కోళ్లను ఏడాది పొడవునా ప్రత్యేకంగా పెంచుతారు. సంక్రాంతికి 3 నెలల ముందు నుంచి పోటీల కోసం శిక్షణ ఇస్తారు. అటో ఇటో తేల్చుకునేలా బరిలో దిగే ఈ కోళ్లకు ఏ విధంగా తర్ఫీదు ఇస్తారో మా ప్రతినిధి జయప్రకాష్ వివరాలు అందిస్తారు. సంక్రాంతి అంటే కోడి పందాలు, రంగవల్లులు ఇవన్నీ ఉంటాయి. ఈ రోజుతోటి మొదలు 3 రోజుల పాటు కోడి పందాలు భారీగా సాగుతూ ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేసి మరి ఈ పందాలను నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ చాలా రకాల కోళ్ళు ఇక్కడికి వచ్చాయి. పందాల్లో బరిలోకి దిగేందుకు సిద్ధపడుతూ ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బరుల్లో నుంచి ఇవి పోటీల్లో పాల్గొనే వరకు ఇక్కడ నుంచి వెళ్ళరు. ఇక్కడ నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. వీటికి ప్రత్యేకంగా తర్ఫీదుని ఇస్తారు. అదేవిధంగా వీటిని పెంచే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు గమనిస్తూ ఉండటం, వాటికి ప్రత్యేకమైన ఆహారం పెడుతూ ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్క కోడికి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళు ఉండి వాటి యొక్క ఆలన పాలన చూసుకుంటూ ఉంటారు. అసలు ఏ విధంగా దీనికి సంబంధించి ఈ కోళ్ళ పెంపకం చేస్తూ ఉంటారో తెలుసుకుందాం. ఈ కోళ్ళని ఏ విధంగా పెంచుతారు, వీటికి రోజు ఆహారం ఎట్లా ఉంటుంది? రోజు బాదం పప్పు కానీ, గుడ్డు కానీ, బీఫ్ కానీ అన్నీ పెట్టి చిన్నప్పటి నుంచి తయారు చేస్తాం. ఈ సంక్రాంతి 3 రోజులు కొంచెం ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ వీటిని మెయింటెనెన్స్లో మళ్ళీ పక్కన పెట్టేస్తాం. వీటికి ఆహారం ఏ విధంగా మీరు రోజు పెడుతూ ఉంటారు? ప్రత్యేకంగా వీటిపైన శ్రద్ధ ఎలా ఉంటుంది? ఇప్పుడు శ్రద్ధ ఏంటంటే దీనికి ఒక 2 కుర్రోళ్ళు ఉంటారండి. ఇక ఏంటంటే వాళ్ళు రోజు మార్నింగ్ తడిపేసి రాత్రి అంతా కూడా గాబులో ఉంటాయి. పగలయ్యేటప్పటికి కట్టేసి తాడుతో బయట వదిలేస్తాం. పొద్దున్నే బాదం పప్పు, గుడ్డు పెడతాం, సజ్జలు పెడతాం. తర్వాత తయారీ టైంలో ఏంటంటే బీఫ్ పెడతాం. అన్నీ పెట్టి తయారు చేస్తాం. అంటే పోటీలకి పాల్గొనే ముందు ఎన్ని రోజుల ముందు నుంచి వీటిని సిద్ధం చేస్తూ ఉంటారు? 41 రోజుల నుంచి చేస్తామండి. 41 రోజులు తయారు ఉంటుంది. అంటే వీటిని మీరు పెంచడం కాకుండా ఇంకా బయట ప్రాంతాల నుంచి కూడా తెచ్చి వాటిని చూస్తూ ఉంటారా, లేకపోతే ఎట్లా ఉంటుంది? అన్నీ చూస్తూ ఉంటాం. బయట నుంచి కూడా వస్తాయి మా దగ్గర కోళ్ళు. వచ్చి తయారు చేస్తూ ఉంటాం. 41 రోజుల నుంచి స్టార్ట్ చేస్తాం. లడ్డు అన్నీ ఉంటాయి దీనికి. మొత్తం ఎన్ని రోజుల పాటు ఈ పోటీల్లో ఉంటారు? మీరు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు పోటీలకి సాధారణంగా? అన్ని వైపులు వెళ్తూ ఉంటాం. భీమవరం మొత్తం తిరుగుతూనే ఉంటాము పందాలకి. ఈ 3 రోజులు మాత్రం పందాల్లో ఉంటాం మేము. అంటే ఏడాది పాటు ఈ పోటీల కోసమే పెంచుతారా, లేకపోతే ఎట్లా ఉంటుంది? అవును, ఏడాది పాటు పోటీల కోసం పెంచుతాము. 3 నెలల నుంచి తయారీ పెడతాం మేము కోళ్ళకి. ప్రతి ఒక్క కోడి తయారీ పెడతాం 3 నెలల నుంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పోటీల్లో పాల్గొనడానికి ఎలాగా వీటిని మీరు పెంచుతూ ఉంటారు? పోటీ అంటే ఏముంది, సంవత్సరం పొడుగుతూ పెంచుతూ ఉంటాం. సంవత్సరం పొడుగుతూ పెంచేసి లడ్డు, నాష్టా, పిక్కలు పొద్దున్నే లేకటం, తిప్పుళ్ళు పెట్టుకోవటం, ఈతలు కొట్టేయటం, మళ్ళీ శాఖలు తీయటం, ఇవన్నీ తీస్తూ ఉంటాం. 2 నెలల నుంచి మొదలెడతాం. 2-3 నెలల నుంచి మొదలెట్టి ఈతలు కొట్టించి ఇలా చేస్తూ ఉంటాం. ఒక చంటి పిల్లవాడిని చూసుకున్నట్టు చూసుకుంటూ ఉంటాం. అంటే మొత్తం 1 సంవత్సరం పాటు ఈ సంక్రాంతి పండుగ కోసం పెంచుతూ ఉంటారు. ప్రతిరోజు వాటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటే సమయం చాలా వెచ్చించాలి కదా, ఎట్లా ఉంటుందండి? మా అమ్మగారైనా మా నాన్నగారైనా కానీ కొద్దిగా శ్రద్ధ తీసుకుంటారు వీటి మీద. మనం కాకపోయినా మన వర్క్కి వెళ్ళిపోయినా కానీ ఇంట్లో డాడీ, మమ్మీ వాళ్ళు చూసుకుంటారు. ఈ సంక్రాంతి 3 నెలలు మాత్రం ఒక 2 సక్రంగా పిలుచుకొని కోళ్ళని తయారు చేయించుకుంటూ ఉంటాం. అంటే మొత్తం ఎన్ని కోళ్ళ వరకు మీరు తయారు చేస్తూ ఉంటారు? ఏ ఏ ప్రాంతాల్లోకి పంపిస్తూ ఉంటారు? అంటే వేరే ప్రాంతం అంటే మనకి వేరే ఇబ్రహీంపట్నం అటువైపు నుంచి కూడా వస్తారు. విజయవాడ, గుంటూరు అందరి వైపు నుంచి వస్తారు. వచ్చిన తర్వాత మనం ఒక 40 కోడి దాకా తయారు చేస్తాం. 40 కోడి తయారు చేసేసి మిగిలిన కోళ్ళని అమ్మేసి మనకి అనుకూలంగా ఉన్నాయి 4-5 కోళ్ళు ఉన్నాయి. మినిమం ఒక 10 కోళ్ళు పెట్టుకొని సంవత్సరానికి చాలా అనుకొని ఉంటున్నాం. ఇలా ఇప్పుడు మీరు ఈ సంవత్సరం పెంచిన కోడి పందెంలో గెలిస్తే మీరు ఎలాగా ఫీల్ అవుతారు, ఎట్లా అనిపిస్తుంటారు? చాలా ఆనందంగానే ఉంటుంది మాకు. సంవత్సరం పొడుగుతూ పొంచి గెలిచామంటే చాలు కదా, ఆ ఒక్క మాట కోసమే కదా. సంవత్సరం పొడుగుతూ 100 పందాలు వేసినా ఎవరికి గుర్తింపు ఉండదు. ఈ పండగ పూట ఒక పందెం వేసినా చాలు, అదొక తృప్తి. అంటే గతంలో మీరు ఎప్పుడైనా ఈ పందెం గెలిచినప్పుడు ఎట్లాగా ఫీల్ అయ్యారు? ఇంటికాడ మీరు గెలిచిన తర్వాత వెళ్తే ఎట్లా ఉండేది? అంతే, అదొక ఫీల్ వేరే ఉంటుంది అందరికీ. అందరూ అట్లా చూస్తారు. అదొక ఫ్యాషన్ అనమాట. వీటి మీద మనకేమి ఉండేది ఉండదు, పెట్టేది ఉండదు. అదొక ఫ్యాషన్ అంటే మనకు మక్కువ వీటి మీద. అందుకని అంటే మీకు ఎలాగ ఈ కోళ్ళు పెంచడం, ఈ పందాలు అనేది ఎట్లాగా వచ్చిందండి? అంటే మా పెదనాన్నగారు వాళ్ళ ద్వారా మన్నయ్య ద్వారా ఇక మేము చేసాం.
ఇది ఇక్కడ ఉండే వాళ్ళంతా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా ఇది ఒక సంవత్సరం అంతా వీటిని ఒక పిల్లవాళ్ళ మాదిరి చూసుకొని వాళ్ళని ఏ విధంగా అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి క్షణం గమనిస్తూ ఉంటారో అదేవిధంగా ఈ కోళ్ళని కూడా గమనిస్తూ ఉండి ప్రత్యేకమైనటువంటి పౌష్టికాహారం వీటికి అందించి 3 నెలల ముందు నుంచి ప్రత్యేకంగా కోళ్ళ బరిలోకి దిగినప్పుడు ఏ విధంగా పోటీల్లో ఉండాలి అనేటువంటి శిక్షణ ఇవ్వటంతో ఇవి బరిలో నిల్చొని గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనపడతాయని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, కంకిపాడు నుంచి.